హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఆద్య. నువ్వుగా కుకింగ్ ఛానల్ ఓపెన్ చేశాను. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. టుడే అయితే గులాబ్ జామున్ అన్నమాట. చాలా స్పెషల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే నాకు రాదు ఎలా చేయాలో. మమ్మీ చేసిచ్చేదన్నమాట ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు. సో, ట్రై చేద్దాం అనేసి సూపర్ మార్కెట్‌లో రూ. 10 ప్యాకెట్స్ తెచ్చాను నేను చిన్నవి. ట్రై చేశాక బాగొస్తే మళ్ళీ చేసుకోవచ్చులే అని. చిన్నవి 2 తెచ్చుకున్నాను. 30 గ్రామ్స్ అన్నమాట ఒక ప్యాకెట్టు. వీటిని ఇంకా నార్మల్‌గా పిండి వేసేసుకొని దాంట్లో వాటర్ గాని, మిల్క్ గాని యాడ్ చేసి ముద్దలాగా కలుపుకోవాలి చపాతీ ముద్దలాగా. లూజ్‌గా ఉండకూడదు అండ్ డ్రైగా ఉండకూడదు. వాటిని చిన్ని చిన్ని బాల్స్ చేసుకుందాం. చాలానే వచ్చాయి బాల్స్ అయితే 10 పైగా వచ్చాయి. చాలా చిన్నవి. చూద్దాము. నెక్స్ట్ ఏంటంటే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులో షుగర్ అన్నమాట. నేను టీ గ్లాస్‌తో 1 ½ గ్లాస్ షుగరేసాను. అండ్ 1 ½ గ్లాస్ వాటర్ గూడా ఏసాను సేము. బాగా పాకం అయిపోయిన తర్వాత మరీ ఎక్కువ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా జిగురుగా వస్తే చాలు. షుగర్ మెల్ట్ అయిపోతే చాలు. తీసి పక్కన పెట్టేసుకుందాం. అది చల్లారాలి. తర్వాత ఈ బాల్స్‌నొచ్చి మళ్ళీ ఇంకో కడాయి పెట్టేసుకొని, దాంట్లో ఆయిల్ వేసుకొని, బాల్స్‌ని ఆయిల్‌లో డిప్ చేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేయాలి. అటు ఇటు బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసేసుకుందాం. ఆ షుగర్ సిరప్ కొంచెం చల్లబడి గోరువెచ్చగా ఉండాలన్నమాట. అందులో ఈ బాల్స్‌ని యాడ్ చేసేసుకొని గట్టిగా ఒక 30 మినిట్స్ వరకు ఉంచేసి మూత పెట్టేస్తే చాలు. బాగా షుగర్ సిరప్‌లో డిప్ చేసేసి. అవే బాగా అయిపోతాయి. ఒక 30 మినిట్స్ తర్వాత. నిజంగా అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. లైట్‌గా గార్నిష్ చేసేసుకుందాం. నాకు కాజు అంటే ఇష్టము. కాజుతో గార్నిష్ చేస్తున్నాను. సన్నగా కట్ చేసుకొని కాజు పెట్టేసుకొని ఇలా డెకరేషన్ చేసుకొని చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగొచ్చింది టేస్ట్ అయితే అలా నోట్లో పెట్టుకుంటేనే జ్యూసీగా చెప్పలేకపోతున్నాను. నేను తినేసి మళ్ళీ చేస్తాను. బాయ్.